గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఎలాంటి లక్షణాలు ఉండేటువంటి అమ్మాయిని తన భార్యగా కోరుకుంటారో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలు ముఖ్యంగా ఇచ్చేటువంటి ప్రాధాన్యత గోప్యత అండి. కుటుంబ విషయాలను కానీ లేదా వ్యక్తిగత విషయాలను కానీ, భార్యకి భర్తకి మధ్య జరిగినటువంటి విషయాలను కానీ గోప్యంగా ఉంచగల భార్య, గౌరవించేటువంటి భార్యను కోరుకుంటారు. కొంతమంది అమ్మాయిలు ఇంట్లో జరిగినటువంటి విషయాల గురించి కానీ, లేదా తన భర్తకి వారికి మధ్య జరిగినటువంటి గొడవల విషయం గురించి కానీ, అత్తమామల గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ, పిల్లల గురించి కానీ బయట పెడుతూ ఉంటారండి. బయట వారితో చర్చిస్తూ ఉంటారు. ఇంటి పక్కన వారితో కానీ, స్నేహితులతో కానీ, లేదా బంధువులతో కానీ నలుగురు మధ్య పెడుతూ ఉంటారు. వీరికి అస్సలు నచ్చదండి అది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా గోప్యతకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇంటి విషయాలు ఇంట్లో మాత్రమే ఉండాలి, గడప దాటి బయటికి వెళ్ళకూడదు అనేటువంటి సిద్ధాంతంతో ఉంటారు. కాబట్టి దానిని గౌరవించేటువంటి భార్య కావాలి అని కోరుకుంటారు. అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడరండి. ఉదాహరణకు మిథున రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు కానీ, కన్యా రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను కనుక ఉదాహరణగా తీసుకున్నట్లయితే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం చాలా తక్కువగా మాట్లాడతారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో వీరు మూడ్ బాగోలేకపోయినా, కోపంలో ఉన్నా, దిగులుగా ఉన్నా, దేని గురించి అయినా ఆలోచిస్తున్నా, భవిష్యత్తు గురించి బెంగ ఎక్కువైనా ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉంటారండి. కాబట్టి వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు విసిగించకుండా అర్థం చేసుకుని పక్కన నిలిచే అమ్మాయి భార్యగా కావాలి అని కోరుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య గుట్టు ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు అని కోరుకుంటారు. కాబట్టి తన భార్య అతనితో ఎప్పుడూ నమ్మకంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, మంచైనా చెడైనా సరే నాతో పంచుకోవాలి, నా దగ్గర ఏది దాయకూడదు, తను నా దగ్గర దాచింది మూడో వ్యక్తి వచ్చి నా దగ్గర చెప్పేలాగా ఉండకూడదు అని కోరుకుంటారు. ఏదైనా ముఖ్యమైన విషయం కనుక తన భార్య తనతో పంచుకోకుండా ఇతరులతో పంచుకుందనుకోండి, చుట్టుపక్కల వారితో షేర్ చేసుకుందనుకోండి, ఎవరో వచ్చి వీరికి చెప్పారనుకోండి, తన భార్య పైన నమ్మకంతో పాటుగా ప్రేమ కూడా తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా గోప్యతకు ప్రాధాన్యతను ఇస్తారు అని చెప్పాను కదా. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు కష్ట సమయంలో వీరికి సహాయం చేయకపోయినా ఒప్పుకుంటారు, లేదా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా వీరినెత్తిపైన వేసినా ఒప్పుకుంటారు. తన భార్య నుండి చేతలలో సహాయం లేకపోయినా ఒప్పుకుంటారు. పరిమిత పనులు మాత్రమే చేస్తున్నా ఒప్పుకుంటారు. కానీ కుటుంబ విషయాలు బయట పెట్టకూడదు, నా ఆత్మగౌరవానికి భంగం కలిగించకూడదు. కొన్నిసార్లు విపరీతమైనటువంటి దూకుడుతనంతో ఉంటారండి. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తారు, ఎక్కడ మాట దొర్లుతారో అని. కాబట్టి ఆ సమయంలో నన్ను కదిలించకూడదు, అన్నీ నా భార్య నాతో పంచుకోకపోయినా పర్వాలేదు, నాతో పంచుకోనిది బయట వారితో పంచుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఉంటారండి. బయట అందంగా కనిపించేటువంటి అమ్మాయిల కంటే కూడా తనతో నమ్మకంగా ఉండేటువంటి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకుంటారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో వీరు దిగులుగా ఉన్నా, బాధల్లో ఉన్నా తమ భావోద్వేగాలను అర్థం చేసుకుని ఆత్మీయంగా పలకరించేటువంటి భార్య కావాలి అని కోరుకుంటారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పక్కన గట్టిగా నిలబడేటువంటి భార్య కావాలి అని కోరుకుంటారు. ఆనందంగా ఉన్నప్పుడేమో వీరిపైన విపరీతమైనటువంటి ప్రేమను చూపించి, బాధలలో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళి నాకు సంబంధం లేదు అనేటువంటి భార్య అంటే వీరికి అసహ్యం అని చెప్పవచ్చండి. వీరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు,
గట్టి మనుషులే, ఒంటరిగా పోరాడగలిగేటువంటి మనస్తత్వమే ఉంటుందండి. కానీ వీరు పైకి కనిపించని ఎమోషనల్ పర్సన్స్ అండి. కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాతో పాటు నిలబడకపోయినా పర్వాలేదు, కానీ ఆ సమయంలో నన్ను కించపరచకూడదు, నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు, నా వైఫల్యాన్ని వేలెత్తి చూపించకూడదు, చీటికి మాటికి నా భార్య నన్ను అనుమానించకూడదు, నా పైన నిఘాని ఉంచకూడదు, నా కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించి గౌరవించే భార్యను వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ప్రేమగా చూసుకుంటారు. అయితే వీరితో వచ్చేటువంటి చిక్కు ఏంటంటేనండి, తన లోపల తన భార్య పైన ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మాటలలో చూపించలేకపోతారు. ఉదాహరణకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలను కనుక తీసుకున్నట్లయితే తన భార్య మీద, కుటుంబ సభ్యులపైన తనకి ఎంత ప్రేమ ఉందో మాటలలో చూపించగలుగుతారండి. మాటలలో నువ్వంటే నాకు ఇష్టమను, నీ గురించి నేను ఎంత చేస్తానో అంత చేస్తానో, దీనిని ఎదిరిస్తాను దానిని ఎదిరిస్తానో చెప్తారు. కానీ వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే మాటలలో తన ప్రేమను చూపించలేరు, కానీ చేతలలో చూపిస్తారండి. తన భార్య నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను కూడా తన నెత్తిన వేసుకుని మోయగలుగుతారు, కానీ మాటలలో మాత్రం తన ప్రేమను చూపించలేరు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఎక్స్ప్రెస్ చేయనప్పటికీ కూడా తన లోపల తన పైన ఉండేటువంటి ప్రేమను తన భార్య చదవగలగాలి అని కోరుకుంటారు, అర్థం చేసుకోగలగాలి అని కోరుకుంటారు. అలాగే వీరి ప్రైవసీకి తన భార్య విలువనివ్వాలి అని కోరుకుంటారు. ఉదాహరణకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకి ఎవరైనా నచ్చలేదనుకోండి, ఉదాహరణకు తన భార్య తరపు బంధువులు నచ్చలేదనుకోండి, ఎవరితోనైనా వీరికి వారికి మధ్య ఏదైనా తేడా వస్తే సాధారణంగా వీరి మనసు బాగోలేనప్పుడు కానీ, లేదా ఎదుటివారి యొక్క ప్రవర్తన నచ్చలేనప్పుడు కొన్ని రోజులు, కొన్ని నెలలు కావచ్చు, రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, ముఖం ముడుచుకుంటారు. వీరంతరగా వీరు వెళ్ళి బలవంతంగా అయినప్పటికీ కూడా పలకరించలేకపోతారండి, దూరంగానే ఉంటారు. అలా కాకుండా తన భార్య వీరి యొక్క ఎమోషన్స్ని పట్టించుకోకుండా అలా చేస్తే ఏం బాగుంటుంది అని బలవంతంగా వీరిని వారిని కలిపే ప్రయత్నం చేయటము, బలవంతంగా వీరిని వారితో మాట్లాడించే ప్రయత్నం చేయటము, లేదా వీరు ఎవరితోనైనా చనువుగా మాట్లాడితే అపార్థం చేసుకోవటము, వీరిపైన ఒత్తిడి తీసుకురావటము, ఇలాంటివి వీరికి అస్సలు నచ్చదండి. ఒక మాటలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు నేను మారను అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారండి. కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా ఒంటరిగా పోరాడగలుగుతారు, కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారు, సమాజం యొక్క మాటల నుండి కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. వారి యొక్క మాటలు వీరిపైన పడనివ్వరు. కానీ వీరికి కూడా కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి. ఒకటి, వీరికి ఎవరైనా నచ్చనప్పుడు వారితో బలవంతంగా అయినా సరే మాట్లాడలేరండి. 2, వీరికి ఎదుటివారిపైన ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా చేతలలోనే తప్ప మాటలలో అస్సలు చూపించలేరు. 3, ఇంట్లో విషయాలు అసలు బయటికి వెళ్ళనివ్వరండి. ఇంటి గుట్టుని బయట పెట్టేవారంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ యొక్క లక్షణాలను, వీరి యొక్క అభిప్రాయాలను తన భార్య అర్థం చేసుకోగలగాలి, నా అభిప్రాయాలను గౌరవించగలగాలి, నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి అందించకపోయినా నా వెనక నాకు ధైర్యం ఉన్నట్లుగా నీడలాగా ఉండాలి, కష్ట సమయంలో నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు, వీలైతే ప్రోత్సహించాలి, ఇలా కోరుకుంటారండి. అలా కాకుండా అహంకారాన్ని చూపించేటువంటి భార్య అంటే వీరికి నచ్చదు. నువ్వు నా వల్లే ఎదిగావను, నా వల్లే ఇటువంటి పొజిషన్కి వచ్చావను, నా అదృష్టం వల్లే నువ్వు ఈ పొజిషన్కి వచ్చావను, వీరు ఏదైనా సాధించినా తన భర్త సాధించిన దానికి గర్వపడకుండా వీరితోనే పోటీ పడటము, ఇలాంటి వారంటే వీరికి అస్సలు నచ్చదండి. తాను పడిన కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కించపరచకూడదు అనుకుంటారు. అలా కాకుండా తాను పడిన కష్టాన్ని గుర్తించగలిగితే తన కోసం, అంటే తన భార్య కోసం, తన భార్య యొక్క భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం సమస్తాన్ని ధారపోస్తారు. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలు గతహ అనుకునేటువంటి టైప్ అండి. ఒకవేళ తన భార్య కనుక అలా అనుకోకుండా గతం గురించే మళ్ళీ మాట్లాడటము, గతంలో జరిగిపోయినటువంటి చెడు జ్ఞాపకాలను కూడా మళ్ళీ గుర్తు చేసి వారు బాధపడిందే కాకుండా వీరికి కూడా గుర్తు చేయటము, ఇలాంటి వారంటే నచ్చదు.
గతం గతః, భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అలాగే వీరు చాలా తక్కువగా మాట్లాడతారండి. కాబట్టి నాతో అసలు మాట్లాడవను, వీరిని తక్కువగా మాట్లాడే వారిలాగా చూడకుండా లోతైన మనిషిగా చూసే భార్యను కోరుకుంటారు. ఎప్పుడు గొడవలు, తగువులు, అలిగే భార్య అంటే వీరికి అస్సలు నచ్చదండి. కొంతమంది అబ్బాయిలు తన భార్య అలిగితే ఇష్టపడతారు, వారిపైన ప్రేమను కురిపించే ప్రయత్నం చేస్తారు. కానీ వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలు చాలా ప్రాక్టికల్ అండి. భార్య విషయంలో ప్రేమను చేతల్లో చూపిస్తారే తప్ప మాటలలో కానీ చిలిపితనం కానీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా అలగకుండా తన జీవితాన్ని ప్రశాంతంగా స్థిరంగా ఉంచగల భార్య కావాలి అని కోరుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు ఎంత కఠోరంగా కనిపించినప్పటికీ కూడా, ఎంత కఠినంగా కనిపించినప్పటికీ కూడా, పిల్లల విషయంలో మాత్రం, సంతాన విషయంలో మాత్రం మానసికంగా గట్టి బంధాన్ని కలిగి ఉంటారండి. వారిపైన ఈగ కూడా వాలకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. అలానే పూర్తిగా గారాబం చేసేటువంటి భార్య అంటే అస్సలు నచ్చదండి. సంతానాన్ని వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు కోప్పడతారు, తిడతారు, వారు బాధపడేలాగా ప్రవర్తిస్తారు. అయినప్పటికీ కూడా వీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తన భార్య అర్థం చేసుకోగలగాలి. తన పిల్లలపైన వీరికి ఉండేటువంటి ప్రేమను గౌరవించే భార్య కావాలి అని కోరుకుంటారు. తమ పిల్లల మీద వీరికి ఉండేటువంటి ప్రేమను గమనించి మెచ్చే భార్య అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు గౌరవం రెట్టింపు అవుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు బాధ్యత ప్రాధాన్యం అండి. జీవితాన్ని సరదాగా తీసుకునే అమ్మాయిలంటే వీరికి నచ్చదు. వారిపైన ఉండేటువంటి ప్రేమను చేతలలో కాదు, ఎక్కువగా మాటలలో చూపించాలి అనేటువంటి మనస్తత్వం ఉండేటువంటి అమ్మాయిలంటే వీరికి నచ్చదు. కలిసి ఎదుగుదామనేటువంటి మనస్తత్వం కాకుండా నీకంటే నేనే పై చేయి సాధిస్తాను, నీకంటే ఎక్కువగా సక్సెస్ని నేనే సాధిస్తాను అనేటువంటి మనస్తత్వంతో, పోటీతత్వంతో ఉండేటువంటి అమ్మాయిలంటే వీరికి నచ్చదు. అలాగే మాటల విషయంలో కూడా తక్కువగా మాట్లాడే అమ్మాయిలనే ఎక్కువగా కోరుకుంటారండి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు కూడా తక్కువగానే మాట్లాడతారు. ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటే లోతైన భావాలు ఉండేటువంటి మనిషి అండి. వారి మనసులో ఏది ఉన్నదో బయట పెట్టరు. ఏదైనా పని మొదలు పెట్టేంత వరకు కూడా బయట పెట్టరు. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు గుర్తుంచుకోవాల్సింది, మీరు మీ భార్యలో ఇలాంటి లక్షణాలను కోరుకుంటున్నారు, వారి నుండి ఇవి ఆశిస్తున్నారు. అలాగే మీ భార్య కూడా మీ నుండి ఏదో ఒకటి ఆశిస్తుంది కదా, అవి మీరు ఇవ్వగలిగితే వైవాహిక జీవితం అనేది ప్రశాంతంగా సాగుతుంది. కొంతమంది అబ్బాయిలకు చిలిపి చేష్టలు చేసే అమ్మాయిలు కానీ, కోతి చేష్టలు చేసే అమ్మాయిలు కానీ, ఎక్కువగా అలిగే అమ్మాయిలు కానీ, జీవితంలో ఎక్కువగా సరదాగా ఉండేటువంటి అమ్మాయి కానీ, ఇలాంటి వారిని ఇష్టపడతారండి. కానీ వృశ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలకు మాత్రం కాస్త భిన్నమైనటువంటి అభిరుచి ఉంటుంది. ఒకవేళ వీరి జీవితంలో కనుక సక్సెస్ సాధించటానికి కష్టపడుతున్నా, ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నా, వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, వీరు అనుకున్నంత సాధించలేనట్లయితే మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నాన్ని ధరించండి. అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రకమైనటువంటి అదృష్ట రత్నం ఉంటుంది అని కాదండి. మీ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడు బలం కోసం పగడాన్ని ధరించమని చెప్తారు. కానీ అది అదృష్ట రత్నం కాదు, కేవలం రాశ్యాధిపతి బలం కోసమే చెప్తారు. అలా కాకుండా మీ జాతకం బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఒక్కొక్కరికి సపరేట్ జాతక కుండలి అంటూ ఉంటుంది, లగ్న కుండలి అంటారు. దాని ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం దక్కుతుంది, కష్టాలు కొంతవరకైనా తగ్గుతాయి, కష్టాల నుండి బయటపడగలుగుతారు, త్వరగా సక్సెస్ని సాధించగలుగుతారో మీ జాతక కుండలి బట్టి మేము సజెస్ట్ చేయగలుగుతామండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి అదృష్ట రత్నం కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.